నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఈరోజు క్రియాయోగాన్ని గురించి మనం ప్రస్తావన చేసుకుందాం. హఠయోగము, లయయోగము, మంత్రయోగము, రాజయోగము ఇవి వరుస క్రమము. పూర్వం సనాతన కాలం నుండి హఠయోగాన్ని ఆచరించారు. అణిమాది అష్టసిద్ధులను పొందగలిగినారు. దూరశ్రవణమును, దూరదర్శనమును, ఆకాశ గమనమును, ఎన్నో గొప్ప మహిమలను ప్రదర్శించి జనులకు ఒక ఆస్తికత్వ భావాన్ని పెంపొందించారు. సమాజాన్ని సంస్కరణం చేశారు. ఇక్కడ హఠయోగాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి మొట్టమొదటగా వచ్చేటువంటి మహిమలు ఇవి, అష్టసిద్ధులు వస్తాయి. అందుకని ఆత్మానాత్మ విచారణ చేసేటప్పుడు జ్ఞానికి ఈ మహిమలతో ప్రసక్తి ఉండదు. అందుకనే భగవాన్ శ్రీ రమణ మహర్షులు వారు ఎక్కడ కూడా మచ్చుకైనను ఒక మహిమ చూపినట్టు మనకు కనిపించదు. గురుదేవులు రామకృష్ణ పరమహంస కూడా ఎక్కడ కూడా మహిమలను ప్రదర్శించినట్టుగా మనకు కనపడదు. మహిమ చూపువారు మధ్యములు అంటది శాస్త్రం. ఎందుకు అంటే మహిమలు చూపడం వల్ల మానవుడిలో అహంకారం పెరిగి తానే శ్రేష్ఠుడని పతనావస్థకు చెందే అవకాశం ఉన్నది. అందుకని జ్ఞానికి మహిమలు తనంతట తానుగా వ్యక్తమవుతాయి. యోగి మహిమలను ప్రయత్నపూర్వకముగా మూలాధారము, స్వాదిష్టానము, మణిపూర్వకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయ షట్చక్రముల మీద ఈ ప్రాణశక్తిని పైకి తీసుకువెళ్ళి ఈ ప్రాణాయామం అనేటువంటి ప్రక్రియ ద్వారా అణిమాది అష్టసిద్ధులు మొట్టమొదటగా సంప్రాప్తమవుతాయి యోగికి. అందుకని ఒకరిది ప్రయత్నము, మరొకరిది అప్రయత్నము, ఒకరిది బంధముతో కూడుకున్నది, మరొకరిది బంధరహితమైనది. జ్ఞాని బంధరహితుడు. మహిమలు కూడా సాపేక్షకములే. ఈ సాకారమునందు ప్రదర్శించవలసినవే. నిరాకారమైన పరబ్రహ్మతత్వమునందు అంతటయు పరమాత్మ తప్ప రెండో పదార్థము లేనప్పుడు ఎవరికి మహిమ చూపవలెను, ఎక్కడికి వెళ్ళవలెను, ఇది సాధ్యం కాదు. అందుకనే సాకారములోనే ఏమి జరిగినా కూడా ఒకరికి ఒక మహిమ చూపాలంటే ఇది సాకారమై ఉండాలి. అంతయు తానుగా ప్రకాశించే పరబ్రహ్మమునందు మరి ఎవరికి మహిమ చూపవలెను, ఎవరికి ఆకాశ గమనము, ఒక చోట లేని పదార్థం మరొక చోట ఉంటే అక్కడికి వెళ్ళవాలి ఆకాశ గమనము ద్వారా. పరమాత్మ అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ఉన్నప్పుడు ఇక ఆకాశ గమనం కూడా సరిపోదు. అందుకనే ఖండమైన ఉపాధికి మాత్రమే ఈ అణిమాది అష్టసిద్ధులు చెప్పబడినవి. సర్వత్ర సర్వే ప్రకాశించే ఆ పరబ్రహ్మ స్వరూపము అంతటా చూడగలదు, అంతటా ప్రయాణం చేయగలదు. కాళ్ళు లేకనే అంతటికీ అన్ని చోట్లకు వెళ్ళగలదు. చెవులు లేకనే అంతా వినగలదు. నేత్రములు లేకనే అంతా చూడగలదు. అందుకని నేను చెప్పడం లేదు, ఉపనిషత్తు ఋష్యాదులే చెప్తున్నారు. కాబట్టి మహిమలు అనేటివన్నీ అన్నీ కూడా ఒక బంధాన్ని కలిగిస్తాయి, బంధహేతువే కానీ నిజం కాదు. అందుకనే గడిచిన కాలంలో మహనీయులు ఎందరో అణిమాది అష్టసిద్ధులను పొంది చివరకు భ్రష్టులైనటువంటి వాళ్ళను కూడా మనం చరిత్రలో చూడగలుగుతున్నాం. కాబట్టి క్రియాయోగము అన్నటువంటిది ఈనాటి కాలంలో అతి ప్రశంసనీయమైనది, శాస్త్రీయమైనది. ప్రాణశక్తిని సుషుమ్నాలో పైకి తీసుకువెళ్ళే ఏకైకమైన ప్రక్రియ ఇది. 4 యోగములు మిళితమై ఉన్నదే ఈ క్రియాయోగం. ఈ క్రియాయోగం గురు పరంపరగా వస్తున్నటువంటి ఒక మౌలిక సూత్రం. మహావతార బాబాజీ లాహిరి మహాశయులకు, లాహిరి మహాశయులు యుక్తేశ్వరగిరికి, యుక్తేశ్వరగిరి పరమహంస యోగానంద స్వామీజీకి ఇట్లా పరంపరగా వచ్చినటువంటిది ఈ క్రియాయోగం. క్రియ అనగా చెయ్యడం. అయితే 1/2 నిమిష కాలం పడుతుంది మూలాధారం అంటూ చుట్టుకొని షట్చక్రాలను భ్రూమధ్యానికి వచ్చేటప్పటికి ఒక 1/2 నిమిష కాలం పడుతుంది. ఎన్నెముకను చుట్టి మళ్ళా కిందికి వెళితే ఈ 1/2 నిమిషం పట్టేటువంటి క్రియాయోగం సామాన్య మానవుడు 1 సంవత్సర కాలం చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం ఒక్క క్రియలో వస్తుంది అంటున్నాడు. ఒక్క క్రియలో ప్రగతిని సాధించగలడు క్రియాయోగి అంటుంది పరమహంస యోగానంద ఒక యోగి ఆత్మకథలో. ఈ క్రియాయోగము బయట బాహాటంగా చెప్పలేదు పరమహంస యోగానందాజీ. వారి గురు పరంపరలో నేర్చుకొని క్రియాయోగంలో కూడా ఎక్కడా వివరణ ఇవ్వలేదు మనకు. ఆ పుస్తకంలో కూడా
ఒక యోగి ఆత్మకథలో కూడా క్రియాయోగానికి వివరణ ఇవ్వలేదు, స్థూలంగా చెప్పాడే కానీ సూక్ష్మంగా చెప్పలేదు. గురువుల ద్వారా మనం రాంచీకి కానీ రాజమండ్రికి కానీ ఎక్కడైనా హైదరాబాదులో కానీ విశాఖపట్నంలో కానీ మరి ఈ కేంద్రాలు ఉన్నవి క్రియాయోగ సెంటర్లు, అక్కడికి వెళ్ళి ఆ గురువుల ద్వారానే సిద్ధహస్తులైన క్రియాయోగంలో సిద్ధి పొందిన వారి ద్వారానే ఈ క్రియను నేర్చుకోవాలి. ప్రప్రథమున 12 క్రియలు ఇస్తారు. క్రియ అంటే సుషుమ్నాలో ఆ ప్రాణశక్తిని పైకి తీసుకెళ్లేటువంటి ఒక ప్రముఖమైన రహస్యం. దాన్ని అంతర్ముఖ ప్రాణాయామం అన్నారు, సుషుమ్నా క్రియ అన్నారు. కాబట్టి ఇవన్నీ చెప్పారు. సహజంగా మానవుడికి మాట్లాడేటప్పుడు 24 శ్వాసలు ఖర్చు అవుతాయి అన్నాడు. సహజంగా ఉన్నప్పుడు 12 శ్వాసలు ఖర్చు అవుతాయి అన్నాడు. నడుస్తూ ఉన్నప్పుడు 48 శ్వాసలు ఖర్చు అవుతాయి అన్నాడు. నిద్రించేటప్పుడు కూడా 50 నుండి 60 వరకు ఖర్చు అవుతాయి అన్నాడు. ఈ శ్వాసలు ఎంత ఖర్చు అయితే మన ఆయువు అంత తగ్గిపోతూ ఉంటుందన్నాడు. అందుకని 300 సంవత్సరాలు బ్రతుకుతుంది తాబేలు, పాము 1000 సంవత్సరాలు బ్రతుకుతుంది అంటాడు. నిమిషానికి 5 శ్వాసలు మాత్రమే శ్వాసిస్తుంది అంటాడు. కాబట్టి శ్వాసను మనము అదుపు చేసుకోగలిగితే ప్రశాంత హృదయంతో తక్కువ మాట్లాడుతూ ప్రసన్న భావనతో ఉంటే ఆయుష్ పెరుగుతుంది అంటాడు. శాస్త్రములన్నీ కూడా అలా చెప్తాయి. ఈ క్రియాయోగ సాధనలో ప్రప్రథమున మొదటి రోజు నుండే మనకు ప్రశాంతమైనటువంటి భావనలు ఏర్పడతాయి. ఆ ప్రశాంతత ఎందుకు ఏర్పడుతుందంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు అధికంగా వెళ్ళడం వల్ల, ఇడాపింగళలో ఈ శ్వాస నడవడం వల్ల మనసు బహిర్గతంగా ఉంటుంది. దీన్ని అంతర్ముఖం చేసుకోగలిగితే సుషుమ్నాలో నడుస్తుంది. ఎప్పుడైతే ప్రాణము సుషుమ్నాలో నడుస్తుందో శ్వాస రహితంగా కనపడుతుంది మనకు. సుషుమ్నాలో ప్రాణ ప్రక్రియ జరుగుతుంది క్రియాయోగికి సిద్ధి పొందిన తర్వాత. కాబట్టి అక్కడ ప్రసన్నంగా ఉంటాడు. ఎప్పుడు ఏమి మాట్లాడినా, ఏమి విన్నా, ఏమి చూసినా సమాధిలో ఉన్నట్టే ఉంటాడు. ప్రతి పనిలో కూడా ఓర్పుతో ఉంటాడు, సహనంతో ఉంటాడు, నేర్పుతో ఉంటాడు క్రియాయోగి. ఎందుకని అనేక జన్మల్లో చేసుకున్న మాలిన్యము సూక్ష్మ శరీరంలో ఉంటుంది. ఈ యోగం చేయడం వల్ల శరీరం శుద్ధి అవుతుంది, మాలిన్యం తొలగిపోతుంది. 72,000 నాడులు శుద్ధిని పొందుతాయి. గుండె కొట్టుకోవడం తగ్గుతుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది, ప్రసన్న భావన ఏర్పడుతుంది. అంతేగాని అక్కడ మళ్ళా గురువు ద్వారా మనం ఆత్మానాత్మ విచారణ చేసుకోవాలి. అయితే ఈ ఆత్మానాత్మ విచారణ చేసుకోకపోతే క్రియాయోగంలో కూడా ఒక స్తబ్దత ఏర్పడుతుంది. కేవలము సాక్షిగా ఉండలేడు, శ్వాస రహితంగా ఉంటుంది, కానీ లక్ష్యము లేనటువంటి స్థితి అవుతుంది. అందుకని గురువులు ఇటు అద్వైత సిద్ధాంతాన్ని కూడా ఈ క్రియాయోగంలో చొప్పించున్నారు. మనసుకు అవరోధాన్ని కలిగిస్తూ ఉండేది శ్వాస కదా. ఆ శ్వాసను నియంత్రించి ఆ శ్వాస ఆగిన తర్వాత దశేంద్రియాలు స్తబ్దతను పొందుతాయి. అప్పుడు కేవలము గాలి లేని చోట దీపం వలె నిశ్చలముగా ఉంటాడు. ఆ నిశ్చలముగా ఉన్నప్పుడు మనస్సు శుద్ధవుతుంది. ఆ మనస్సుతో నేనెవరనే విచారణ చేసి ఆ తలంపును కూడా వదిలేసి సాక్షి మాత్రుడై స్వస్వరూపముగా మిగిలిపోతాడు క్రియాయోగములో కూడా క్రియాయోగి. కాబట్టి ఆరంభములో ఉన్న సాధకుడు 12 క్రియలు చేసుకోవాలి. అందులో 6 క్రియలు ఉంటాయి. త్రాళవ్యం అంటే నాలుకతో శబ్దం చేయడం. చక్రస్మరణ అంటే షట్చక్రముల మీద నుండి పైకి కిందికి స్పర్శించడము, స్మరించడము. కింద నుండి పైకి, పై నుండి కిందికి. కింద నుండి అంటే మూలాధారము, స్వాధిష్టానము, మణిపూర్వకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము, సహస్రారము అని. ఈ సహస్రారం దగ్గరికి వెళ్ళకూడదు, మనం ఆగ్నేయం వరకే వెళ్ళాలి సాధక దశలో. ఆగ్నేయం నుండి వరుసగా మళ్ళా కిందికి నెమ్మదిగా ఆగ్నేయము, విశుద్ధము, అనాహతము, మణిపూర్వకము, స్వాధిష్టానము, మూలాధారము, ఇట్లా కిందికి ఆరోహణ అవరోహణ నెమ్మదిగా గురువుల ద్వారా తెలుసుకొని పలుమార్లు ఈ సుషుమ్నాలో ప్రాణశక్తిని భ్రూమధ్యము నుండి మూలాధారమునకు నడిపించడం వల్ల ఆ ప్రాణశక్తిని, ప్రాణ తరంగాలను, ప్రాణవాయువును పైకి నడిపించడం వల్ల మనసు ఒక ప్రశాంతతను పొందుతుంది. పైకి తీసుకునేటప్పుడు శ్వాస చల్లటి గాలి లోపలికి వెళుతుంది, వదిలేటప్పుడు వేడి గాలి వస్తుంది. ఇక సాధన చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చోవడం వల్ల సవికల్ప సమాధి ఏర్పడుతుంది. కేవలం ఒక తలంపే ఉన్నాను అనేటువంటి తలంపు తప్ప అన్ని తలంపులు రెక్కలు విరిగిన పక్షిలాగా పడిపోతాయి. కొంత ప్రశాంతత కుదురుతుంది. అలా రోజుకు శ్వాస కూడా గ్యాప్ అవుతూ ఉంటుంది. శ్వాస పీల్చుకోవడం కూడా చాలా మందగిస్తుంది.
ఆ గ్యాప్ పెరుగుతూ 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 పోతుంది. చివరకు నిర్వికల్ప సమాధి కూడా సంప్రాప్తమవుతుంది. కాబట్టి ఈ క్రియాయోగము ప్రశంసనీయమైనది, అంధవిశ్వాసాలకు అవకాశం ఇవ్వదు. ఇప్పటికీ కూడా రాంచీలో పాఠాలు చెప్తూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ క్రియాయోగం జరుగుతున్నది. క్రియాయోగం అనారోగ్యాన్ని దూరం చేస్తుంది, ఆలోచన పరంపరకు అడ్డుకట్ట వేస్తుంది, గుండె కొట్టుకోవడం వేగం తగ్గుతుంది, ప్రసన్నతను పొందుతాం. ఆ క్రియ చేసేటప్పుడు చాలా సుఖంగా చేసుకోవాలి. క్రియ చేసేటప్పుడు ఎవరికైనా అలసట కానీ బాధ కానీ వచ్చిందా, క్రియ సరిగా జరగలేదని. క్రియ అనగా ఏమో కాదు, ఉచ్ఛ్వాస నిశ్వాసలతో చేసే ఒక ప్రక్రియ మాత్రమే. ఇది ఈనాడు కొత్తగా వచ్చిందేం కాదు. సనాతన కాలంలో మన ఋష్యాదులు కూడా అలాంటిదే క్రియాయోగం. సోహం అనేటువంటి మంత్రరాజనాన్ని కూడా చేశారు. క్రియాయోగంతో సమానమైంది ఏదైనా ఒకటి భూప్రపంచంలో ఉందా అంటే అది కేవలము సోహం మంత్రమే. శివోహం అనేటువంటిది గురువుల ద్వారా తెలుసుకొని వారి ద్వారా మనము సందడి లేని గదిలో ప్రశాంతంగా కూర్చొని ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఈ సోహం మంత్రాన్ని చేసే విధానాన్ని నేర్చుకోవాలి. మొట్టమొదట సాధకుడికి ఉండవలసిన లక్షణము శ్రద్ధ ఉండాలి, గురువు నందు అపార విశ్వాసం ఉండాలి. ఒక్క వాక్యమే సరిపోతుందండి సాధనకు, ఇన్ని అవసరం లేదు. కేవలము ఆ గురువునందును ఇష్టదైవమునందును మనసుంచి ధ్యానం చేసుకుంటే కూడా మనలో ఉన్న షట్చక్రాలు జాగృతి అవుతాయి. గురుదేవులు రామకృష్ణ పరమహంస ఏమీ చేయలేదు, కేవలము పరితాపముతోనే స్వామివారికి షట్చక్రాలు కూడా జాగృతి అయ్యాయి. ఇష్టదేవత మంత్రము ద్వారా కూడా జాగృతి అవుతుంది షట్చక్రాలని చెప్పడం జరిగినది రామకృష్ణ పరమహంస తన కథామృతంలో. కాబట్టి పరితాపం ఉండాలి మనకు. ఏదైనా ఒక సాధించాలంటే పట్టుదల ఉండాలి. పట్టుదల ఉంటే కానిది లేదు. మానవుడే మాధవుడు, నరుడే నారాయణుడు. కాబట్టి పట్టుదలతో మనలో ఉన్న దైవత్వాన్ని వెలుగు తీసుకొని ఆ వెలుగులో ఈ సర్వసృష్టిని చూడాలి దృశ్యంగా. తాను దృక్కు కనపడుతున్నదంతా దృశ్యము. కాబట్టి చైతన్యం అనగా ఏదో కాదు, తన స్వరూపమే. మతి శుద్ధమవుతుంది. మతి శుద్ధమైతే కనపడేదంతా బ్రహ్మస్వరూపం అవుతుంది. తాను బంగారం అయితే పట్టింది బంగారం అవుతుంది. కాబట్టి ఈ సాధనలో మనము ఇటు స్థూలంగాను సూక్ష్మంగాను చేసుకొని సూక్ష్మ బుద్ధితో మన స్వరూపాన్ని మనం గుర్తించేటందుకే ఏ సాధన అయినా కూడా చెప్పారు మన మహనీయులు. ధ్యానము, యోగము, జపము, పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా ఆ పరమాత్మతత్వం నీవే, నీలో ఉన్న దైవత్వమే నీవు గుర్తించేనాటికైనా నీవుగా మిగిలిపో, నీవు నీ స్వస్థితిలో ఉండమని చెప్పి సరాసరి అహం బ్రహ్మాస్మి తత్వమసి అనేటువంటి మహావాక్యాన్ని అర్థం చేసుకోలేం. కాబట్టి ఈ సోపాన క్రమముల ద్వారా మనము ఆ పరమాత్మ జీవుడు సాక్షాత్తు శివుడేనని గుర్తించడం కొరకే ఈ యోగశాస్త్రాలన్నీ వచ్చాయి. యోగశాస్త్రాలన్నీ కూడా తెలిసిన పెద్దల ద్వారా, తెలిసిన గురువుల ద్వారా చేస్తే మాత్రమే ఫలితం వస్తుంది. మనం ఎట్లంటే అటు చేస్తే ఫలితం రాదు. ఒక్క రోజులో, ఒక్క నెలలో, ఒక సంవత్సరంలో వచ్చేది కాదు. దీర్ఘకాలంగా మనము సాధన చేయాలి. సతు దీర్ఘకాల నైరంతర్యం సత్కారా సేవితో దృఢభూమి అంటాడు పతంజలి మహర్షి. యోగశాస్త్రములకు పితవంటి వాడు పతంజలి మహర్షి. కానీ జగద్గురు శంకరులు వారు 72 మతాలను ఖండించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసి నీవు సాధన చేయబడుతున్నటువంటి, నీవు దేని కొరకు సాధన చేస్తున్నావో అది నీ స్వరూపమేనని చెప్పి అందరికీ ఇప్పుడే స్వానుభవంలో ఉన్న నేనున్నాను అనేటువంటి ఉనికి మాత్రం ఉన్నదయ్యా, అది నీవు సాధన చేసి పొందవలసింది కాదు, యోగం చేసి పొందవలసినది కాదని పరాకాష్ఠలో అద్వైత సిద్ధాంతంలో చెప్పడం జరిగినది. ఈ నేననేటువంటి స్పందన ఉంటేనే కదా మనం యోగం చేస్తున్నాము. ఈ నేననేటువంటి ఉనికి ఒకటి ఉంటేనే కదా ధ్యానం చేస్తున్నాము, యోగం చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఆ ప్రజ్ఞానం అనే బ్రహ్మం ఉంటేనే మనం ఇంకొక కార్యాచరణ చేయిస్తున్నాము. సద్వస్తువు అసద్వస్తువు నాసతో విద్యతే భావో నభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టాంతః స్త్వనయో తత్వదర్శభి. లేని అసద్వస్తువునకు ఉనికి లేదు, ఉన్న సద్వస్తువునకు లేమి లేదు. కాబట్టి ఉన్నదేది లేనిదేది, ఉన్నది నా స్వరూపమే, ఇదే సద్వస్తువు, ఇదే ఉనికి. లేని అసద్వస్తువు నాకు భాషిస్తున్నటువంటి నామరూపాత్మకమైన ప్రపంచం. అది నేననేటువంటి చైతన్యం ఉంటేనే నాకు అది తెలియబడుతున్నది. కాబట్టి ఈ సూక్ష్మాన్ని ఉన్న సద్వస్తువేది, లేని అసద్వస్తువేది. లేని అసద్వస్తువు దృశ్యము, ఉన్న సద్వస్తువు దాన్ని గోచరిస్తున్న నా స్వరూపం. అది ఎప్పుడూ నాకు ప్రాప్తించే ఉన్నదే కానీ నేను ఇంకొక సాధన చేసి
సాధన సాధ్యం కాదు, సిద్ధ వస్తువది. ఎప్పుడూ ప్రకాశిస్తున్న నా స్వరూపము బ్రహ్మము, ఇంకా రెండోది లేదని చెప్పి ఏ విఘ్నులు ఈ సత్యాన్ని తెలుసుకుంటారో కేవలం ఆసనం మీద కూర్చున్న వెంటనే వాళ్లకు ధ్యేయాకారమై మిగిలిపోతారు. ధ్యేయము అంటే పరమాత్మ స్వరూపము. ధ్యాత, ధ్యానము, ధ్యేయము. సాధక దశలో ధ్యాత ముందు చేసేటువంటి వాడు ధ్యాత, ధ్యానము మీడియేటర్, మధ్యలో ధ్యానం ప్రక్రియ. ధ్యేయము, ఏ ధ్యేయాన్ని పరమాత్మను తెలుసుకోవాలని సాధక దశలో ప్రయత్నం చేస్తున్నాడో అది తానేనని తెలిసిపోతుంది సాధన పరిపక్వతావస్థలో. కాబట్టి అన్నిటికీ కేంద్రం తన స్వస్వరూపం. ఆ స్వరూపమే పరమాత్మ స్వరూపమని ఏనాటికైనా ఎన్ని జన్మలకైనా తెలుసుకోవాల్సిన నగ్న సత్యం ఏమిటి అంటే తాను పరిపూర్ణ పరబ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదని శృతి, యుక్తి, అనుభవం, సార్వత్రిక పూర్ణానుభవం. ఏ దేశం వాళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా, బ్రాహ్మణులైనా, బ్రాహ్మణేతరులైనా అందరిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపము కేవల ఉనికి, స్ఫురణ. దేశాలు మారుతున్నాయి, కాలాలు మారుతున్నాయి, నేను మారదే, ఆ ఉనికి మారదు. దృశ్యం మారుతుంది, దృక్కు మారదు. కాబట్టి ఆ దృక్కే తన స్వరూపమని, ఆ స్వరూపమే పరబ్రహ్మ స్వరూపమని తానున్నట్టుగా ఉండిపోవడమే సహజావస్థ. ఇది శాస్త్రముల ద్వారా కానీ పురాణముల ద్వారా కానీ ప్రాప్తించేది కాదు. ఇవన్నీ కూడా నీవెవరో చెబుతాయి. చివరకు ఉండవలసిన చిట్ట చివరి గమ్యం చిట్ట చివరి నిష్కర్ష ఏమిటి అంటే కేవలము ఆ సత్తా స్ఫూర్తిలో, ఆ ఎరుకలో ఆ పరిపూర్ణ బ్రహ్మమాత్రుడై మిగిలిపోవడమే సకల శాస్త్రముల యొక్క సారం. కాబట్టి ఆ స్థాయికి ఈనాటి కాలంలో మనల్ని తీసుకువెళ్ళేటువంటి ఏకైకమైన సోపానాలు ఏమిటి అంటే ఈ క్రియాయోగం అనేటువంటి ప్రాణాయామం లేదా ధ్యానం లేదా అలాంటి ప్రాణాయామం. ఇవన్నీ కూడా బహిరంగ సాధనలే కానీ ఆంతరంగిక సాధనలు కావు. ఇవన్నీ చేసేటివే, కానీ ఆత్మ కేవలము సూచేదే, సూచనతో గుర్తించేదే కానీ క్రియ లేదు. అక్కడ చేసే దగ్గర క్రియ ఉంటుంది, చూసే దగ్గర క్రియ ఉండదు. చూడడము అంటే అది కూడా క్రియ, అది కూడా మనసు ఉంటేనే కదా చూస్తామంటావు. కాదు, చూడడం అనేటువంటిది కేవలం బ్రహ్మమాత్రముగా చూడడం, ఆ ఉనికిగా మిగిలిపోవడం, ఆ తెలివిగా మిగిలిపోవడం. తెలుసుకోవడం అన్న చోట క్రియ ఉంటుంది. ఇదిగో గోవు అన్నప్పుడు గోవును తెలుసుకోమని ఎవరు విధించరు. కంటి ముందు పలానా వస్తువు ఉంటే ఆ పలానా వస్తువుని వస్తువును బట్టి కలిగేదే జ్ఞానం. అదే భ్రమను బట్టి కలిగేదే జ్ఞానం. కాబట్టి శంకర భాష్యాల్లో అద్భుతమైన నిర్వచనాన్ని ఇచ్చారు. అది భూత వస్తువు, ముందే ఉండబడిన సాధకుని యొక్క స్వరూపమే బ్రహ్మము. అది ఎప్పుడూ అనుభవవేద్యమే కానీ పరవేద్యం కాదంటాడు జగద్గురు శంకరాచార్యులు వారు. మనం భారతదేశంలో పుట్టడమే మహద్భాగ్యం. ఇటువంటి దైవీ సంపద మనము అలవర్చుకొని ఇప్పుడే ఇక్కడే ధ్యానం చేయాలనుకున్నవారు ధ్యానం చేయండి, యోగం చేయాలనుకున్నవారు యోగం చేయండి, పూజలు చేయాలనుకున్న వాళ్ళు పూజలు చేయండి. వీటన్నిటి సారాంశం నీవు పరమాత్మ స్వరూపమే. ఆ పరబ్రహ్మము, ఆ దైవం ఏదో కాదు. సమస్త శాస్త్రములు, పురాణములు, ఉపనిషత్తులు, నిగమాగమములు అన్నీ కూడా ఆ పరమాత్మను తెలిపేటందుకే వచ్చాయి. అవి తెలుసుకోవాలంటే నేననేటువంటి ఎరుక ఒకటి ఉండాలి. ఆ ఎరుకగా మిగిలిపోవడమే, ఆ బ్రహ్మముగా మిగిలిపోవడమే, తాను స్వస్థితిలో మిగిలిపోవడమే. హరి ఓం.